హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2026లో తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి యాక్షన్ క్రైమ్ డ్రామా థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే ధనుష్ నటించినటువంటి కరా. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ని ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్లోనే 1990లో జరుగుతున్నట్లుగా చూపిస్తారు. ఒక ఎమ్మెల్యే ఇంట్లో దొంగతనం చేయడం కోసం మూవీలో హీరో అయినటువంటి కరస్వామి తన ఫ్రెండ్ని తీసుకుని అక్కడికి వెళ్తాడు. ఈ కరస్వామి ఇంతకు ముందు చాలా దొంగతనాలు చేసి ఉంటాడు, కానీ తన ఫ్రెండ్ని చూసి మాత్రం ఇదే లాస్ట్ దొంగతనం, ఆ తర్వాత మనం ఏదైనా ఒక మంచి బిజినెస్ పెట్టుకుని మంచిగా జీవించాలి, ఇలాంటి దొంగతనాలన్నీ కూడా ఆపేయాలి అని వెంటనే ఎమ్మెల్యే ఇంటి లోపలికి వెళ్ళి బీరువాని పగలగొట్టి ఓపెన్ చేస్తారు. దాని లోపల చాలా డబ్బులు ఉండడంతో అవన్నీ కూడా గోను సంచిలో వేసుకుని అక్కడి నుంచి బయటకు వస్తూ ఉంటారు. అయితే ఎమ్మెల్యే ఇంటి ముందు చాలా మంది ప్రజలు గుమికూడి ఉండడంతో ఈ దారిని వెళ్ళడం మంచిది కాదు అని ఆ ఎమ్మెల్యే ఇంటికి వెనక నుంచి ఉన్నటువంటి దారి నుంచి బయటకు వస్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి పోలీసులు వస్తూ ఉండడంతో కరా ఫ్రెండ్ చాలా తెలివిగా అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోగా పోలీసులకి ఈ కరా దొరికిపోతాడు. దాంతో పోలీసులు కరాని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తారు. పోలీస్ ఇన్స్పెక్టర్ వరదరాజులు కరాని స్టేషన్ కి తీసుకుని వెళ్లి చాలా తీవ్రంగా కొడుతూ నీకెంత ధైర్యం ఉంటే ఎమ్మెల్యే ఇంట్లోనే దొంగతనానికి వచ్చావు అని గొడవ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత తను డైరెక్ట్ గా డిఎస్పీ దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ, సార్ నేను కొన్ని రోజుల్లో రిటైర్డ్ అవ్వబోతున్నాను, స్టేషన్ లో నాకు అంత గౌరవం లేదు, చివరి రోజులు ఈ కేసుని నేను సాల్వ్ చేస్తే నాకు ఒక సంతృప్తి ఉంటుంది, మీరు ఈ కేసుని డీల్ చేసే అవకాశం నాకే ఇవ్వండి అని అడుగుతాడు. దాంతో డిఎస్పీ వెంటనే సరే అయితే ఈ కేసుని నువ్వే డీల్ చేయని చెప్పడంతో దాంతో వరదరాజులు వెంటనే ఆ కేసుని తనే స్వయంగా విచారిస్తూ ఉంటాడు. అలా ఆ కేసుని ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టినటువంటి వరదరాజులు ఆ ఎమ్మెల్యే ఇంట్లో కరస్వామి దొంగతనం చేసింది 5 లక్షలు అయితే వరదరాజులు మాత్రం 10 లక్షలు దొంగతనం చేశాడు అన్నట్లుగా ఎఫ్ఐఆర్ లో రాస్తూ ఉంటాడు. అలాగే కరస్వామి 5 సవర్ల బంగారం దొంగతనం చేసి ఉంటే వరదరాజులు మాత్రం ఎఫ్ఐఆర్ లో 25 సవర్లు అన్నట్లుగా రాస్తూ ఉంటాడు. ఎందుకంటే ఇలాంటి పెద్ద కేసును డీల్ చేస్తే మనకు మంచి పేరు వస్తుంది, డిపార్ట్మెంట్ లో మంచి పేరుతో పాటు మంచి రివార్డ్ కూడా వస్తుంది అని వరదరాజులు ఆ విధంగా దొంగ లెక్కలు రాస్తూ ఉండడంతో ఆ విషయం తెలుసుకున్నటువంటి కరస్వామి వెంటనే వరదరాజుల దగ్గరికి వెళ్లి ఎందుకు ఈ విధంగా దొంగ లెక్కలు రాస్తున్నావు అంటూ గొడవ పడుతూ ఉంటాడు. దాంతో వరదరాజులు వెంటనే కరస్వామిని చూసి నీకెంత ధైర్యం ఉంటే నువ్వు ఎమ్మెల్యే ఇంట్లో దొంగతనానికి వెళ్ళిందే కాకుండా మళ్ళీ నా దగ్గరకు వచ్చి గొడవ చేస్తావా అంటూ ఆ కరస్వామిని తీవ్రంగా కొడుతూ ఉంటాడు. కరస్వామి కూడా కోపం తెచ్చుకుని వెంటనే ఆ వరదరాజులు కొట్టి స్టేషన్ నుంచి తప్పించుకుని పారిపోతాడు. కట్ చేస్తే 6 నెలల తర్వాత కరస్వామి రేణిగుంటలో ఉన్నటువంటి ఒక హోటల్లో సప్లయర్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. అతనికి పెళ్లి కూడా అయిపోయి ఉంటుంది. అతని భార్య పేరు సెల్వి. అలా వాళ్ళిద్దరూ కలిసి హోటల్లో పనిచేస్తూ ఉంటారు. నిజానికి వాళ్ళకి వేరే దారి లేక అక్కడ సప్లయర్స్ గా వర్క్ చేస్తూ ఉంటారు. ఒకరోజు కరస్వామి హోటల్ యజమాని దగ్గరికి వెళ్ళి మాకు కొంచెం శాలరీ పెంచండి అని అడుగుతాడు. హోటల్ యజమాని మాత్రం కరస్వామిని చూసి మీరు వచ్చి కేవలం 6 నెలలు మాత్రమే అయ్యింది, అప్పుడే శాలరీ పెంచమని చెప్తున్నారు, 6 నెలలకే శాలరీ పెంచడం కుదరదు, మీకు ఇష్టం ఉంటే చేయండి లేదంటే లేదు అని చెప్పడంతో కరస్వామి చాలా కోపంగా తన వైఫ్ను కూడా తీసుకుని అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు. వాళ్ళిద్దరూ కూడా ఒక చిన్న పూరి పాకలో జీవిస్తూ ఉంటారు. ఆ రోజు బాగా వర్షం పడుతూ ఉండడంతో పాకలో కూడా నీళ్లు కారుతూ ఉంటాయి. అది చూసినటువంటి కరస్వామి మనం మన వైఫ్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, అలాంటిది నా వైఫ్ని కూడా నేను జాగ్రత్తగా చూసుకోలేకపోతున్నాను, ఇలా సప్లయర్కి ఎంతకాలం పనిచేస్తామని వెంటనే తన వైఫ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ మనం రేపటి నుంచి ఈ సప్లయర్ జాబ్కి వెళ్లాల్సిన అవసరం లేదు, బ్యాంక్ దగ్గరికి వెళ్లి లోన్ తీసుకుని మనమే సొంతంగా హోటల్ని పెట్టుకుందామని అంటాడు. ఆ తర్వాత రోజే కరస్వామి డైరెక్ట్ గా బ్యాంక్ దగ్గరికి వెళ్లి లోన్ కావాలి అని అడుగుతూ ఉంటాడు. అయితే అక్కడ ఉన్న ఆఫీసర్ కరస్వామిని చూసి నీ పేరు మీద ఏమైనా ఆస్తులు ఉన్నాయా, నీకేమైనా వెహికల్స్ ఉన్నాయా, లేదంటే ఏదైనా పొలం పేపర్స్ ఉన్నా ఇవ్వు, నీకు నేను లోన్ వచ్చేలా చేస్తాను అని అంటూ ఉంటాడు. కరస్వామి మాత్రం నా దగ్గర ఎటువంటి డాక్యుమెంట్స్ లేవు అని చెప్పడంతో వాళ్ళు కరస్వామిని అక్కడి నుంచి పంపించేస్తారు. అలా బయటకు వస్తున్నటువంటి కరస్వామి లోన్ కావాలి అంటే ల్యాండ్ పేపర్స్ కావాలని అడుగుతున్నారు. మన సొంత ఊర్లో మనకు 7 ఎకరాల పొలం ఉంది కదా, ఆ పొలం డాక్యుమెంట్స్ తీసుకువచ్చి ఇక్కడ లోన్ తీసుకోవచ్చు అని డిసైడ్ అయ్యి అక్కడి నుంచి వెంటనే తన వైఫ్ దగ్గరికి బయలుదేరి వెళ్తాడు. ఇక్కడే మనకు కొన్ని విషయాలు చూపించడం జరుగుతుంది. నిజానికి కరస్వామికి 16 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే తన ఇంటి నుంచి పారిపోయి వచ్చి ఉంటాడు. ఎందుకంటే అతడు ఆ చిన్న వయసులోనే తన ఫాదర్ దగ్గరికి వెళ్లి నాన్న నేను బిజినెస్ చేస్తాను, నాకు కొంచెం డబ్బులు కావాలని అడిగి ఉంటాడు. తండ్రి దానికి ఒప్పుకోకపోవడంతో తన తండ్రి దగ్గర ఉన్నటువంటి డబ్బులు మొత్తం
కొట్టేసి అక్కడి నుంచి పారిపోయి వచ్చేసి ఉంటాడు. అలా గతాన్ని గుర్తు చేసుకున్నటువంటి కరస్వామి వెంటనే తన వైఫ్ ని చూసి మాట్లాడుతూ, నేను నా తండ్రి దగ్గర ఇప్పుడు ఎలా వెళ్లి తన కళ్ళ ముందు నిలబడగలను? నా తండ్రి దగ్గర దొంగతనం చేసి వచ్చేసాను. ఇప్పుడు మళ్ళీ డబ్బుల కోసం నా తండ్రి దగ్గరికి ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. అయితే సెల్వి మాత్రం కరస్వామిని చూసి, నువ్వేం బాధపడకు, అతను నీ తండ్రి, కన్న తండ్రి ఎప్పుడూ కూడా కొడుకుల్ని వదులుకోరు, నువ్వు ధైర్యంగా వెళ్లి నీ ఫాదర్ తో మాట్లాడు అని చెప్పడంతో కరస్వామి కూడా ఎలాగైనా సరే నా తండ్రి దగ్గరికి వెళ్లి మాట్లాడి ఆ పొలం డాక్యుమెంట్స్ తీసుకువచ్చి లోన్ తీసుకోవాలి, ఆ తర్వాత సొంత బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి అని వెంటనే తన ఫాదర్ ని కలవడం కోసం బస్సులో వెళుతూ ఉంటాడు. అలా బస్సులో వెళుతున్నప్పుడు కూడా కరస్వామి, అసలు నా ఫాదర్ కి నా ఫేస్ గుర్తుందో లేదో, నన్ను పూర్తిగా మర్చిపోయాడేమో, ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి నా కన్న తండ్రి ముందుకు వెళ్లి తనని డబ్బులు ఎలా అడగాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. అలా దాని గురించి ఆలోచిస్తున్నటువంటి కరస్వామి, అయితే డైరెక్ట్ గా నా ఫాదర్ దగ్గరికి వెళ్లకుండా నా మేనమామ దగ్గరికి ముందుగా వెళదామని వెంటనే తన మేనమామ అయినటువంటి కర్ణాస్ దగ్గరికి బయలుదేరి వెళ్తాడు. ఎందుకంటే కర్ణాస్ చాలా మంచివాడు, చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు అనుకుని ఆ కరస్వామి కర్ణాస్ దగ్గరికి వెళ్ళగా కర్ణాస్ చాలా కోపంగా కరస్వామిని చూసి, ఇన్ని సంవత్సరాల తర్వాత ఎందుకు తిరిగి వచ్చావు? మీ నాన్న చనిపోయి ఉన్నాడో బ్రతికి ఉన్నాడో తెలుసుకోవడం కోసం వచ్చావా? నీ మొహాన్ని చూశాడంటే ఖచ్చితంగా మీ నాన్న చనిపోతాడు. అసలు ఏ ధైర్యం పెట్టుకొని నీ మొహాన్ని మళ్ళీ చూపించడానికి వచ్చావు? వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి కరస్వామిని అక్కడి నుంచి పంపించేస్తాడు. దాంతో కరస్వామి కూడా చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళుతూ ఉంటాడు. ఆ తర్వాత కరస్వామి ఫ్రెండ్లీగా మాట్లాడతాడు అనుకున్నటువంటి మేనమామ ఈ విధంగా కోపంగా మాట్లాడాడు. అలాంటిది మనం డబ్బులు కొట్టేసినటువంటి తండ్రి ఇంకా కోపంగా మాట్లాడతాడు అని తన తండ్రిని కలవకుండానే తిరిగి అక్కడి నుంచి వెళ్ళబోతూ బస్సు దగ్గరికి వెళ్లి ఉండగా సరిగ్గా అదే సమయంలో ఆ బస్సులో నుంచి కరస్వామి ఫాదర్ దిగుతాడు. కరస్వామి ఫాదర్ వెంటనే కరస్వామిని చూసి గుర్తుపట్టి, కరస్వామి ఎన్ని సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళిపోయావు, ఎప్పటికీ నన్ను చూడడానికి వచ్చావా అంటూ ఆ కరస్వామిని అక్కడి నుంచి ఇంటికి తీసుకుని వెళుతూ, కనిపించిన ప్రతి ఒక్కరికి కూడా నా కొడుకు వచ్చాడు అంటూ చాలా ఆనందంగా చెప్పి తీసుకుని వెళుతూ ఉంటాడు. ఆ సమయంలో కరస్వామి ఫాదర్ కరస్వామిని చూసి మాట్లాడుతూ, మన ఊర్లో గత 4 సంవత్సరాల నుంచి అసలు వర్షాలే పడడం లేదు, చాలా ఇబ్బందులు పడుతున్నాం అని చెప్తూ ఉంటాడు. అప్పుడు కరస్వామి వెంటనే తన ఫాదర్ ని చూసి, నాన్న మనకు 7 ఎకరాల పొలం ఉంది కదా, ఇప్పుడు వాటి డాక్యుమెంట్స్ ఎక్కడ ఉన్నాయని అడుగుతాడు. దానికి కరస్వామి ఫాదర్ మాట్లాడుతూ, చెప్పాను కదా మన ఊర్లో చాలా కరువుగా ఉంది, ఒక టైంలో బ్యాంకు వాళ్ళ దగ్గర లోన్ తీసుకున్నాను, ఆ లోన్ ని పంట పండిన తర్వాత తీర్చేయవచ్చు అనుకున్నాను, కానీ అప్పటి నుంచి 4 సంవత్సరాలుగా వర్షాలు పడడం లేదు, బ్యాంక్ లో తీసుకున్నటువంటి డబ్బులు కూడా అయిపోయాయి, ఇప్పటికే నేను బ్యాంకు దగ్గర తీసుకున్నటువంటి లోన్ డబ్బులు కట్టలేదు అని, మన ల్యాండ్ పేపర్స్ అన్ని కూడా బ్యాంకు దగ్గరే ఉన్నాయి అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి కరస్వామి, నేను ఆ పేపర్స్ కోసమే వచ్చాను, ఆ ల్యాండ్ పేపర్స్ ఇప్పుడు బ్యాంకులోనే ఉన్నాయా, ఇప్పుడు మనకి ఎలా డబ్బులు వస్తాయి, ఎందుకు ఈ విధంగా జరిగింది అని ఆలోచిస్తూ వెంటనే తన ఫాదర్ని చూసి, నాన్న ఒకసారి నేను నా ఫ్రెండ్ని కలిసి వస్తాను అని వెంటనే రేణిగుంటకు వెళ్ళిపోయి తన వైఫ్ని కలిసి మొత్తం జరిగిందంతా కూడా చెప్తూ ఉంటాడు. అప్పుడే కరస్వామికి ఈ ల్యాండ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా బ్యాంకులో ఉన్నాయి కదా, సో ఆ ల్యాండ్ని అమ్మేస్తే ఎక్కువ డబ్బులు వస్తుంది, ఆ తర్వాత డాక్యుమెంట్స్ తీసుకురావడం కోసం అయ్యే ఖర్చు అంతా కూడా మనం బ్యాంకు వాళ్ళకి ఇచ్చేసి ల్యాండ్ డాక్యుమెంట్స్ బయటకు తీసుకువచ్చేవచ్చు, ల్యాండ్ డాక్యుమెంట్స్ తీసుకొచ్చిన తర్వాత కూడా మన దగ్గర డబ్బులు ఉంటుంది, ఆ డబ్బులతో మనం ఏదైనా ఒక బిజినెస్ పెట్టుకోవచ్చు అనుకుని వెంటనే కరస్వామి తన ఫాదర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ, మనం మన పొలాన్ని అమ్మేద్దాం, వచ్చిన డబ్బులు బ్యాంకు వాళ్ళకి కట్టాల్సిన డబ్బు కట్టేసి మిగతా డబ్బులతో నేను బిజినెస్ చేయాలనుకుంటున్నాను, నా కాళ్ళ మీద నేను నిలబడాలనుకుంటున్నాను అంటూ ఉంటాడు. ఆ కరస్వామి ఫాదర్ చాలా సీరియస్ గా తన కొడుకుని చూసి, ఎవరికైనా కొడుకు ఉంటే వృద్ధాప్యంలో వాళ్ళు చూసుకోవాలి అనుకుంటూ ఉంటారు, కానీ నువ్వు మాత్రం ఇప్పుడు కూడా నన్ను చూడడానికి రాలేదు, కేవలం మనం పొలాన్ని అమ్మి ఆ డబ్బులు సొంతం చేసుకోవడం కోసమే ఇక్కడికి వచ్చావంటూ చాలా కోపంగా కరస్వామిని తిడుతూ ఉంటాడు. దాంతో కరస్వామి కూడా చాలా కోపంగా తన ఫాదర్ని చూసి, నాకు నీ పొలము వద్దు, అలాగే నీ పొలంతో అమ్మినటువంటి డబ్బులు కూడా వద్దు, ఆ డబ్బులు కూడా నువ్వే ఉంచుకో, నాకేమీ వద్దు, నేనే కష్టపడి సంపాదించినటువంటి డబ్బులతోనే బిజినెస్ పెట్టుకుంటాను అని చాలా కోపంగా కరస్వామి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా కరస్వామి బాధపడి వెళుతూ ఉండడంతో కరస్వామి ఫాదర్ కూడా అనవసరంగా నా కొడుకుని తిట్టేశానని బాధపడుతూ తన కొడుకు వెనకాలే పరిగెట్టుకుంటూ వెళుతూ, పొలాన్ని అమ్మడం కాదు, మనం వేరే ఎవరి దగ్గరైనా అప్పు తెచ్చుకుందాం, దీనికి ఏదైనా వేరే సొల్యూషన్ చూద్దాం అని అంటూ ఉంటాడు. అయితే కరస్వామి మాత్రం, నాకు నీ డబ్బులు వద్దు, నీ పొలం డాక్యుమెంట్స్ కూడా వద్దు, నేను ఎలాగైనా నేను కష్టపడి సంపాదించినటువంటి ఆస్తితోనే నేను బిజినెస్ ని నడుపుతాను అని తన ఫాదర్ ఆగమంటున్న మాట వినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా కరస్వామి డైరెక్ట్ గా తన వైఫ్ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా కూడా సెల్వి దగ్గర చెప్తూ ఉండడం తో సెల్వి వెంటనే కరస్వామిని చూసి మాట్లాడుతూ, నువ్వెందుకు నీ తండ్రి దగ్గర ఆ విధంగా మాట్లాడావు, నీ తండ్రి దగ్గర ఆ విధంగా ఎలా మాట్లాడగలవు, మనం ఇద్దరం కూడా వెళ్ళి మీ తండ్రి దగ్గర కలిసి మాట్లాడదామని చెప్పి ఆ తర్వాత రోజు ఇద్దరు కూడా బయలుదేరి ఇంటికి వస్తారు. అలా ఇద్దరు కూడా ఇంటికి బయలుదేరరాగా అప్పటికే కరస్వామి ఫాదర్ చనిపోయి ఉంటాడు. అది చూసినటువంటి కరస్వామి చాలా బాధపడుతూ వెంటనే అక్కడే ఉన్నటువంటి తన మదర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ,
అమ్మ నిన్న నాకు నాన్నకి గొడవ అయింది. నేను నాన్న దగ్గరికి వెళ్ళి మనకున్నటువంటి ఆ పొలం డాక్యుమెంట్స్ ఇవ్వమని చెప్పాను, కానీ నాన్న మాత్రం ఇవ్వను అని చెప్పాడు. అలా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. నా కారణంగానే నాన్న చనిపోయినట్లుగా ఉన్నాడు అని బాధపడుతూ ఉంటాడు. ఆ మాటలో ఉన్నటువంటి కరస్వామి మదర కూడా కరస్వామిని చూసి, నువ్వు ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంటికి వస్తే మమ్మల్ని చూడడం కోసం వచ్చావేమో అని మేము చాలా సంబరపడ్డాం, నువ్వు మళ్ళీ డబ్బుల కోసమే వచ్చావా అంటూ తన కొడుకుని తిడుతూ ఉంటుంది. దాంతో కరస్వామి, నేను ఒక మంచి కొడుకుగా ఉండలేకపోయాను. చివరికి నా ఫాదర్ కోరిక అయినటువంటి తను సంపాదించినటువంటి తన పొలంలోనే తన ఫాదర్ కి దహన సంస్కారాలు చేయాలి అని దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉంటాడు. ఇక్కడే ఒక షాకింగ్ న్యూస్ కూడా బయటపడుతుంది. అదేమిటి అంటే ఈ కరస్వామి ఫాదర్ బ్యాంకు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని 3 సంవత్సరాల పైన అయిపోయి ఉండడంతో బ్యాంకు వాళ్ళు కూడా తనకి చాలా నోటీసులు పంపించి ఉంటారు. మీరు తీసుకున్నటువంటి అప్పు తిరిగి కట్టాలి, లేదంటే మీ పొలంను జప్తు చేస్తామన్న చెప్పి చివరి నోటీస్ కూడా పంపించి ఉంటారు. ఆ నోటీస్ కూడా కరస్వామి ఫాదర్ ఎటువంటి రెస్పాండ్ అయ్యి ఉండడు. కరస్వామి వెంటనే తన పొలానికి వెళ్లి తన ఫాదర్ డెడ్ బాడీని పూడ్చిపెట్టడం కోసం అక్కడ ఒక గొయ్యిని తవ్వుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో బ్యాంక్ అధికారులు అక్కడికి వచ్చి కరస్వామిని చూసి, ఇక్కడ మీ ఫాదర్ డెడ్ బాడీని పూడ్చిపెట్టడానికి మీకు ఎటువంటి హక్కు లేదు, ఎందుకంటే మీ ఫాదర్ మా దగ్గర తీసుకున్నటువంటి అప్పు తిరిగి ఇవ్వలేదు, ఆఖరికి మీ స్థలాన్ని జప్తు చేస్తున్నట్టుగా చివరి నోటీస్ కూడా పంపించాం, కాబట్టి ఇప్పుడు ఈ స్థలం అంతా కూడా మాది. ఈ స్థలం మీకు కావాలి అంటే మీ నాన్న చేసినటువంటి అప్పుని తిరిగి చెల్లించి ఆ తర్వాత ఈ డాక్యుమెంట్స్ ని మీరు తీసుకుని వెళ్ళండి, అప్పటి వరకు మీరు మాత్రం మీ ఫాదర్ ని ఇక్కడ పూడ్చి పెట్టొద్దు అని చెప్పడంతో కరస్వామికి చేసేదేమీ లేక తన ఫాదర్ డెడ్ బాడీని వెంటనే ఇంటికి తీసుకుని వెళ్తాడు. అలా డెడ్ బాడీని మళ్ళీ ఇంటికి తీసుకుని రావడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అది చూసి చాలా షాక్ అవుతూ ఉంటారు. కరస్వామి మదర్ అయితే చాలా బాధపడి ఏడుస్తూ ఉంటుంది. ఆ తర్వాత కరస్వామి వెంటనే తన ఫాదర్ ఏ బ్యాంకులో అయితే అప్పు తీసుకున్నాడో ఆ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి నా ఫాదర్ ఎంత అప్పు చేశాడని అడుగుతూ ఉంటాడు. దానికి బ్యాంకు వాళ్ళు సమాధానం చెప్తూ, మీ ఫాదర్ 3.5 లక్షల వరకు అప్పు చేసి ఉన్నాడు అని చెప్పడంతో ఆ మాటలో ఉన్నటువంటి కరస్వామి, నేను మా ఫాదర్ దగ్గర డబ్బులు అడగడం కోసం వస్తే ఈ విధంగా జరిగింది ఏమిటి అని ఆలోచిస్తాడు. ఆ తర్వాత బాగా ఆలోచించినటువంటి కరస్వామి డైరెక్ట్ గా తన ఫాదర్ డెడ్ బాడీని ఒక గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి తీసుకుని వెళ్ళిపోయి, ఇది ఒక అనాథ శవం, దీన్ని మీ హాస్పిటల్లోనే ఉంచండి, ఈ డెడ్ బాడీకి సంబంధించిన వాళ్ళు వస్తే వాళ్ళకి అప్పచెప్పండి, లేదంటే తర్వాత మీరే దహన సంస్కారాలు చేసేయండి అని చెప్పి తన ఫాదర్ డెడ్ బాడీని ఒక అనాథ శవంగానే ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి మార్చరీ రూమ్ లో పెడతాడు. ఇప్పుడే కరస్వామికి ఆ బ్యాంక్ గురించి ఒక విషయం తెలుస్తుంది. నిజానికి ఆ గ్రామంలో ఉన్న ఎవరూ కూడా ఆ బ్యాంక్ దగ్గరికి లోన్ కోసం వెళ్ళలేదని, ఆ బ్యాంకు వాళ్ళే ఆ గ్రామం దగ్గరికి వచ్చి అందరికీ కూడా లోన్లు ఇచ్చి వెళ్ళారని, ఆ తర్వాత వాళ్ళే వడ్డీ మీద వడ్డీ వేస్తూ బాగా ఇబ్బంది పెడుతున్నారని, ఆ బ్యాంకులో అప్పు తీసుకున్నటువంటి ఆ గ్రామస్తులందరూ కూడా ఎలాగైనా మేము చెల్లించాలని అనుకున్నాం, కానీ 4 సంవత్సరాల నుంచి మాకు వర్షాలు లేక పంటలు లేవు, అందుకే చెల్లించలేకపోయాం, కానీ ఆ బ్యాంకు వాళ్ళు మాత్రం మమ్మల్ని చాలా టార్చర్ చేస్తున్నారు అని చెప్తూ ఉంటారు. కానీ ఆ బ్యాంకు వాళ్ళు మాత్రం మమ్మల్ని చాలా టార్చర్ చేస్తున్నారు, వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి మీ ఫాదర్ కూడా ఇప్పుడు చనిపోయాడు, ఇప్పుడు ఏం చేయాలో మాకేం తెలియడం లేదు అని బాధపడుతూ ఉంటారు. ఆ తర్వాత కరస్వామి బాగా ఆలోచిస్తూ, ఎలాగైనా నా ఫాదర్ డెడ్ బాడీని తను సంపాదించినటువంటి ఆ పొలంలోనే పాతి పెట్టాలి, గవర్నమెంట్ హాస్పిటల్లో అనాథ శవాల్ని 7 రోజులు మాత్రమే ఉంచుతారు, ఈ 7 రోజుల లోపల ఈ సమస్యకి ఎలాగైనా పరిష్కారం చూడాలి, ఆ బ్యాంకు వాళ్ళకి బుద్ధి వచ్చేలాగా చెయ్యాలి అని వెంటనే డైరెక్ట్ గా తన మేనమామ అయినటువంటి కరుణాస్ని కలవడం కోసం తన దగ్గరకు బయలుదేరి వెళ్లి తన ప్లాన్ గురించి తనకు చెప్తూ ఉంటాడు. కరస్వామి తన మామయ్యను చూసి మాట్లాడుతూ, ఏ బ్యాంక్ అయితే మన గ్రామస్తుల్ని ఇబ్బంది పెడుతుందో ఆ బ్యాంకులో నేను దొంగతనం చేస్తాను, ఆ డబ్బులను తీసుకువచ్చి గ్రామంలో ఎవరైతే ఆ బ్యాంకులో అప్పు తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా పంచి పెడతాను, గ్రామస్తులు ఆ డబ్బుల్ని తీసుకుని వెళ్లి ఆ బ్యాంక్ కట్టి వాళ్ళ పొలం పేపర్స్ ని విడిపించుకుంటారు, ఇదే నేను చేయబోయే ప్లాన్ చెప్పగా ఆ మాటలో ఉన్నటువంటి తన మామయ్య అయినటువంటి కరుణాస్ మాత్రం, ఎప్పుడు కూడా దొంగతనాల గురించి చెప్తూ ఉంటావా, కష్టపడి డబ్బులు సంపాదించవని అంటూ ఉంటాడు. కరస్వామి మాత్రం తన మామయ్యను చూసి, ఏంటి మామయ్య మీరు కూడా ఇలాగే మాట్లాడుతున్నారు, సరే నేను కష్టపడి డబ్బులు సంపాదించి మా నాన్న అప్పు మొత్తం కూడా తీర్చేస్తాను, మరి గ్రామంలో అప్పు తీసుకున్న మిగతా వాళ్ళ పరిస్థితి ఏమిటి, వాళ్ళు ఈ విధంగా నరకం అనుభవిస్తూ ఉండాలా, అలా జరగడానికి వీల్లేదు, వీళ్ళని ఇంతలా ఇబ్బంది పెడుతున్నటువంటి ఆ బ్యాంకుకి బుద్ధి వచ్చేలాగా చేస్తాను అంటూ ఉంటాడు. ఆ తర్వాత కరస్వామి తన ఫ్రెండ్ మరియు అలాగే తన మేనమామ సహాయంతో ఏ బ్యాంకులో అయితే గ్రామస్తులందరూ కూడా లోన్ తీసుకున్నారో ఆ బ్యాంక్ దగ్గరికి వెళ్లి చాలా తెలివిగా అక్కడ ఉన్నటువంటి డబ్బులు మొత్తం కూడా కొట్టేసి వెళ్లిపోతారు. ఈ విషయం పోలీసులకు తెలుస్తుంది. ఈ కేసును విచారించడం కోసం కూడా ఇన్స్పెక్టర్ వరదరాజులే అక్కడికి వస్తాడు.
అక్కడ దొంగతనం జరిగినటువంటి ఆ స్టైల్ ని మొత్తం పరిశీలించినటువంటి వరదరాజులు కొన్ని నెలల క్రితం ఎమ్మెల్యే ఇంట్లో కూడా సేమ్ ఇదే స్టైల్లో దొంగతనం జరిగింది, అంటే ఖచ్చితంగా ఈ దొంగతనాన్ని కూడా కరస్వామినే చేసి ఉంటాడు అని వెంటనే కరస్వామి మీద రిజిస్టర్ అయి ఉన్నటువంటి కేసు ఫైల్ ను ఓపెన్ చేసి అందులో ఉన్న కరస్వామి ఫోటోని తీసుకుని స్టేషన్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ ఫోటోని చూపించి ఈ వ్యక్తి ఎక్కడ ఉన్నా ఇతని కోసం వెతకండి అని చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్స్ కి కరస్వామి ఫోటోని పంపిస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ వెంటనే దొంగతనం జరిగినటువంటి ఆ బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ దొంగతనం చేయబడినటువంటి ఆ నోట్ల సీరియల్ నెంబర్ మీకు తెలుసా అని అడుగుతూ ఉంటాడు. దానికి నరసింహ కూడా అవును సార్ కొన్ని సీరియల్ నెంబర్లు తెలుసు అని వాటి గురించి చెప్తూ ఉంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు కరస్వామి వెంటనే తన ఫాదర్ చేసినటువంటి అప్పు తీర్చడం కోసం తన ఫాదర్ ఏ బ్యాంక్ లో అయితే ఆ లోన్ తీసుకున్నాడో ఆ బ్యాంక్ దగ్గరికి వెళ్లి లోన్ కడుతూ ఉంటాడు. అదే సమయంలో ఆ బ్యాంక్ లో లోన్ తీసుకున్నటువంటి ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా తిరిగి వచ్చి డబ్బులు కడుతూ ఉంటారు. అది చూసినటువంటి గ్రామస్తులకి నిన్న బ్యాంక్ లో దొంగతనం జరిగింది, ఈ రోజు ఈ గ్రామస్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి డబ్బులు కడుతున్నారు అని వాళ్ళ మీద అనుమానం వస్తూ ఉంటుంది. అయితే వాళ్ళ బ్యాంక్ లో అన్ని కూడా కొత్త నోట్ల దొంగతనం చేయబడి ఉండి ఉంటాయి, కానీ వీళ్ళందరూ కూడా పాత నోట్లే తీసుకుని వస్తూ ఉండడంతో వాళ్ళకి వీళ్ళ మీద అనుమానం ఉంటుంది, కానీ దాన్ని ఎలా ప్రూవ్ చేయాలో వాళ్ళకి ఏమీ అర్థం కాకుండా ఉంటుంది. ఇక్కడే ఒక విషయాన్ని రివీల్ చేస్తారు. కరస్వామి అండ్ గ్యాంగ్ ఆ బ్యాంక్ లో డబ్బులు మొత్తం కూడా దొంగతనం చేసిన తర్వాత కరస్వామి వెంటనే ఆ డబ్బు మొత్తాన్ని కూడా ఒక పెద్ద షాపింగ్ మాల్ దగ్గరికి తీసుకుని వెళ్లిపోయి అక్కడ ఉన్నటువంటి బట్టల షాప్ లోకి వెళ్లి ఆ బట్టల షాప్ లో ఉన్నటువంటి డబ్బులు మొత్తం కూడా అతను తీసుకుని కొత్త నోట్లన్నీ కూడా అక్కడే పెట్టి వచ్చేసి ఉంటాడు. దాని ద్వారా గ్రామస్తులందరూ కూడా పాత నోట్లు ఆ బ్యాంక్ కి చెల్లిస్తూ ఉండడంతో బ్యాంక్ అధికారులు కూడా ఏమీ చేయలేక డబ్బులు మొత్తం కూడా వాళ్ళ అకౌంట్ లో జమ చేసుకుంటూ వాళ్ళ స్థలం డాక్యుమెంట్స్ అన్ని కూడా వాళ్ళకి ఇస్తూ ఉంటారు. బ్యాంక్ మేనేజర్ వెంటనే కరస్వామి మరియు తన మేనమామ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ మీ నాన్న మా బ్యాంక్ లో తీసుకున్నది 3 లక్షలు, వడ్డీతో కలిపి 4.5 లక్షలు అయ్యింది, మీరు ఇప్పుడు 3 లక్షలు కడుతున్నారు, మిగతా 1.5 లక్షలు కూడా ఇస్తే మీ స్థలం డాక్యుమెంట్స్ మీకు ఇస్తాము అని అంటూ ఉంటాడు. దాంతో కరస్వామి మామయ్య బ్యాంకు వాళ్ళతో చాలా గొడవ చేస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఆ కేసును ఎంక్వైరీ చేస్తున్నటువంటి ఇన్స్పెక్టర్ వరదరాజులు కూడా అక్కడికి వస్తూ ఉంటాడు. అది గమనించినటువంటి కరస్వామి తన మామయ్యను మందలించి ఆ వరదరాజులు కంట్లో పడకుండా అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోతాడు. ఇన్స్పెక్టర్ వరదరాజులు మాత్రం ఈ బ్యాంక్ లో దొంగతనం చేసింది కరస్వామినే చేసి ఉంటాడు అని చాలా బలంగా నమ్ముతూ ఉంటాడు. అందుకోసమే పోలీసుల చేత ఆ కరస్వామిని వెతికిస్తూ ఉంటాడు. మరోపక్క హాస్పిటల్లో తన తండ్రి డెడ్ బాడీని పెట్టి ఇప్పటికే 3 రోజులు అయ్యింది, ఇంకా 4 రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ లోపల మిగతా డబ్బుల్ని కూడా ఆ బ్యాంక్ లో కట్టి ఈ సమస్యకి ఎలాగైనా పరిష్కారం చూడాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. మరోపక్క ఆ బ్యాంక్ మేనేజర్ మాత్రం బ్యాంక్ లో 10 లక్షలు పోయినప్పటికీ తప్పుడు లెక్కలు చూపిస్తూ 15 లక్షలు పోయాయి అని చెప్పి లెక్కలు రాస్తూ ఉంటాడు. అప్పుడే ఆ బ్యాంక్ మేనేజర్ కి ఒక విషయం కూడా తెలుస్తుంది, ఈ బ్యాంక్ లో డబ్బులు దొంగతనం చేసింది కరస్వామినే చేసి ఉంటాడు అని. వెంటనే కరస్వామి దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ నువ్వు కేవలం ఈ బ్యాంక్ లో అప్పుని తీర్చడం కోసమే డబ్బులు దొంగతనం చేసావు, కానీ నువ్వు నా మాట విని నాతో చేతులు కలిపితే మాత్రం నీ లైఫ్ సెటిల్ అయిపోతుంది, మనం ఇద్దరం కలిసి బ్యాంకుల్లో దొంగతనం చేద్దాం, నీకు ఇష్టం ఉంటే వెంటనే నాకు ఫోన్ చెయ్యి అని చెప్పి తన ఫోన్ నెంబర్ ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అయితే కరస్వామి మాత్రం ఈ దొంగతనం కూడా కేవలం తన తండ్రి చివరి కోరికను తీర్చడం కోసమే చేసి ఉండి ఉంటాడు. అందుకోసం కరస్వామి ఆ బ్యాంక్ మేనేజర్ కూడా ఫోన్ చేయకుండా ఉంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత బ్యాంక్ మేనేజర్ నరసింహ తన మనుషుల్ని పెట్టి చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని బ్యాంకుల్లో కూడా సేమ్ కరస్వామి చేసినట్లుగానే దొంగతనం చేస్తూ ఉంటాడు. అది చూసినటువంటి పోలీస్ ఇన్స్పెక్టర్ వరదరాజులు మాత్రం ఖచ్చితంగా ఈ దొంగతనాలన్నీ కూడా కరస్వామి చేస్తున్నాడు అనుకుంటూ ఉంటాడు. దొంగతనం జరిగినటువంటి బ్యాంకులన్నిటి దగ్గర వరదరాజులు విచారించడం కోసం వస్తూ ఉండగా ఆ వరదరాజులు బ్యాంక్ మేనేజర్ అయినటువంటి నరసింహాని చూసి నాకు ఈ బ్యాంక్ వ్యవహారాలన్నీ కూడా పెద్దగా తెలియవు కదా, సో నువ్వు కాబట్టి నాకు కొంచెం హెల్ప్ చేస్తూ ఉండు, ఏ బ్యాంక్ దగ్గర దొంగతనం జరిగినా నువ్వు నాకు సపోర్ట్ గా నాతో పాటు అక్కడికి వస్తూ ఉండు అని అంటూ ఉంటాడు. ఆ విధంగా బ్యాంక్ మేనేజర్ నరసింహ ఇన్స్పెక్టర్ వరదరాజులతో పాటు దొంగతనం జరిగినటువంటి బ్యాంక్ అన్నిటి దగ్గరికి వెళుతూ ఉంటాడు. ఎప్పుడు ఇన్స్పెక్టర్ పక్కనే ఉంటున్నటువంటి వరదరాజులు పోలీసుల ప్లాన్ మొత్తం కూడా ముందే తెలుసుకుంటూ ఎక్కడెక్కడ దొంగతనం చేయాలో ఆ విధంగా ప్లాన్ చేసి దొంగతనం చేసుకుంటూ ఉంటాడు. ఈ నరసింహానే దొంగతనం చేస్తున్నాడు అని పోలీసులకు కూడా డౌట్ రాకుండా ఆ విధంగా దొంగతనాలు చేయిస్తూ ఉంటాడు. కరస్వామి కూడా ఈ బ్యాంకులన్నింటినీ కూడా మనం దొంగతనం చేయడం లేదు, ఖచ్చితంగా ఆ బ్యాంక్ మేనేజర్ అయినటువంటి నరసింహాని ఇక్కడ దొంగతనం చేస్తున్నట్లుగా ఉన్నాడు, ఎలాగైనా ఈ నరసింహాని బ్యాంక్ దొంగతనం చేస్తున్నాడు అని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని పోలీసులకు అప్పచెప్పాలి, లేదంటే ఈ దొంగతనాలన్నీ కూడా మనమే చేస్తున్నామని ఈ కేసు మొత్తం కూడా మన మీదకే వచ్చే అవకాశం ఉంది అని వెంటనే కరస్వామి అలాగే తన ఫ్రెండ్ అలాగే తన మామయ్య ముగ్గురు కలిసి ఈ నరసింహం మనుషులు ఎక్కడ చేరి ఈ బ్యాంకులన్నింటినీ కూడా దొంగతనం చేయడం కోసం ప్లాన్ చేస్తున్నారు అని వాళ్ళ కోసం వెతుకుతూ ఉంటారు. అప్పుడే నరసింహం మనుషులు ఒక లాడ్జ్ లో ఉన్నారు అని తెలుసుకుని కరస్వామి అండ్ గ్యాంగ్ వెంటనే ఆ లాడ్జ్ దగ్గరికి వెళ్ళగా
నరసింహ మనుషులు వెంటనే అక్కడి నుంచి తప్పించుకుని పారిపోతారు. దాంతో కరస్వామి అనవసరంగా పారిపోయారే, పట్టుకోలేకపోయామని చాలా బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత కరస్వామి ఆ నరసింహ సేమ్ మనలాగానే దొంగతనం చేస్తున్నాడు కాబట్టి ఇక మీదట మనం బ్యాంక్ లో దొంగతనం చేయకూడదు అని ఏటీఎం లో డబ్బులు పెట్టడానికి వస్తున్నటువంటి వ్యాన్ లో దొంగతనం చెయ్యాలి అని చాలా ప్లాన్ గా ఏటీఎం లో డబ్బులు పెట్టడానికి వస్తున్నటువంటి ఆ వ్యాన్ దగ్గరకు వెళ్లి అక్కడ డబ్బులు కొట్టేసి వెళ్లిపోతారు. మరోపక్క పోలీస్ ఇన్స్పెక్టర్ అయినటువంటి వరదరాజులకి ఈ బ్యాంక్ దొంగతనాలన్నీ చేస్తున్నది ఆ నరసింహ మనుషులే చేస్తున్నట్లుగా ఉన్నారు అని అర్థం చేసుకుంటూ ఉంటాడు. ఎందుకంటే మొదటి బ్యాంక్ లో దొంగతనం జరిగిన తర్వాత రోజు ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ లోన్ ని కట్టడం కోసం బ్యాంక్ దగ్గరికి వచ్చారు. అంటే ఖచ్చితంగా ఆ గ్రామంలో ఉన్నటువంటి కరస్వామిని డబ్బులు దొంగతనం చేసి ఆ గ్రామంలో లోన్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా డబ్బులు పంచినట్లుగా ఉన్నాడు. అందుకే వాళ్ళందరూ కూడా ఒకేసారి బ్యాంక్ లో లోన్ కట్టడం కోసం వచ్చారు. ఆ తర్వాత ఈ కరస్వామి మిగతా బ్యాంకుల్లో దొంగతనం చేసినట్లుగా లేడు. ఆ మిగతా బ్యాంకులు అన్నింటిలో కూడా ఈ బ్యాంక్ మేనేజర్ అయినటువంటి నరసింహ అనే తన మనుషుల చేత దొంగతనం చేయించినట్లుగా ఉన్నాడు. కరస్వామి ఒక్కడే దొంగతనం చేసినప్పటికీ డబ్బులు గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ కూడా పంచాడు. అలా అని వాళ్ళందరి దగ్గర డబ్బులు ఉన్నప్పటికీ వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయలేం. అయినప్పటికీ దొంగతనం చేసింది కరస్వామిని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి అని కరస్వామిని కలవడం కోసం ఇన్స్పెక్టర్ వరదరాజులు బయలుదేరి వెళ్తాడు. వరదరాజులు వెంటనే కరస్వామి దగ్గరికి వెళ్లి మాట్లాడగా కరస్వామి వెంటనే వరదరాజులను చూసి, సార్ దొంగతనం చేశాను, నేనేమి పెద్ద తప్పు చేయలేదు సార్. నేను చేసిన దొంగతనం వల్ల ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా ఇప్పుడు సంతోషంగా ఉన్నారు. అందుకే నేను మళ్ళీ తిరిగి దొంగతనం చేయాల్సి వచ్చింది అని తను చేసిన తప్పునంతా కూడా ఆ వరదరాజుల దగ్గర చెప్తూ ఉండడంతో వరదరాజులు ఆ కరస్వామిని చూసి, కరెక్టే, నిన్నిప్పుడు నేను అరెస్ట్ చేసి జైల్లో వేస్తే గ్రామ ప్రజల దృష్టిలో నువ్వు హీరో అయిపోతావు, నేను విలన్ అయిపోతాను. కానీ మిగతా బ్యాంకులన్నింటిలో దొంగతనం జరగడానికి మెయిన్ కారణం ఆ బ్యాంక్ మేనేజర్ అయినటువంటి నరసింహనే. కాబట్టి అతన్ని పట్టుకుని ఎన్కౌంటర్ చేసి చంపేస్తాను. అప్పుడు నాకు మంచి పేరు వస్తుంది, అదేవిధంగా నాకు మంచి మెడల్ కూడా వస్తుంది. నన్ను డిపార్ట్మెంట్లో అందరూ కూడా ఒక హీరోలాగా చూస్తారు. అందుకే నేను నిన్ను అరెస్ట్ చెయ్యను. నువ్వు గ్రామ ప్రజలు సంతోషంగా ఉండడం కోసం ఈ తప్పు చేసావు కదా, అందుకే నిన్ను క్షమించి వదిలేస్తున్నాను. ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఇక మీదట ఇలాంటి దొంగతనాలు చేయకుండా ఏదైనా బిజినెస్ పెట్టుకుని ఆనందంగా జీవించు అని వదిలేస్తాడు. దాంతో కరస్వామి వెంటనే డైరెక్ట్ గా హాస్పిటల్ దగ్గరికి వెళ్లి తన ఫాదర్ డెడ్ బాడీని తీసుకుని వచ్చి తన ఫాదర్ చివరి కోరిక ప్రకారంగానే తన ఫాదర్ డెడ్ బాడీని తీసుకుని వచ్చి తన సొంత పొలంలో దహన సంస్కారాన్ని పూర్తి చేస్తాడు. ఆ తర్వాత తన దగ్గర మిగిలి ఉన్న డబ్బుల సహాయం ఒక ట్రాక్టర్ కొనుక్కొని తన భార్యతో పాటు ఆ గ్రామంలోనే వ్యవసాయం చేయడం కోసం డిసైడ్ అవుతాడు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. బ్రిటిష్ వారు ఎందుకు భయపడి భారతీయ ఖైదీలని గుంతలు తవ్వి అందులో దాచిపెడుతున్నారు? హీరో తన తమ్ముణ్ణి కాపాడుకోవడం కోసం ఏం చేశాడు? తన తమ్ముణ్ణి తప్పించే ప్రయత్నంలో ఒక 7 మందిని తప్పించి తనతో తీసుకుని వెళుతూ ఉండగా సముద్రం మధ్యలో హీరోని కలిసిన ఆ వ్యక్తి ఎవరు? అతను కలిసిన తర్వాత హీరో మరియు తన అవ్వ ఎందుకు సముద్రంలోకి దూకేశారు? చివరికి హీరో బ్రతికాడా చనిపోయాడా? అలాగే హీరో తన తమ్ముణ్ణి కాపాడుకున్నాడా లేదా అన్నదే 2024లో తమిళ్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి బోట్ మూవీ స్టోరీ. ఈ తమిళ్ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.